నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకేనా? ఓకే ఓకే యా యా వాయిస్ కొంచెం స్లో వస్తుంది, కొంచెం దగ్గర పెట్టుకోండి. యా ఇప్పుడు బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, మీరు బర్త్ డీటెయిల్స్ ఇచ్చారు. 14 జూన్ 83 6 గంటలు ఉదయం, జమ్మలమడుగు. అంతే అంతే సో ఈ 6 గంటలు అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే 5 minutes అటు ఇటు 6 o'clock అని డాక్టర్స్ చెప్పారు. ఆహా, పక్కానా పేరెంట్స్ ఎగ్జాక్ట్ గా రాసిందా? 6 పుట్టానని చెప్పేసి కొంచెం హైలైట్ చేశారంటే అప్పుడు నన్ను. ఎగ్జాక్ట్లీ 6 అని కూడా హైలైట్ చేసిండు. అంతే. ఓకే, అయితే అంటే వాళ్ళు అట్లా చూసే వరకు వాళ్ళు అట్లా చెప్పిండ్రు. సరే, 6-4 తీసుకుందాం. మిథున లగ్నానికి శని నక్షత్రం సరిపోతుంది అప్పుడు. ఓకే 6-4 తీసుకున్నాం అనుకో, సెట్ అవుతుంది. ఓకే ఎంత? 14 జూన్ 1983 6 గంటల 4 నిమిషాలు 6 గంటల 4 నిమిషాలు. సో చెప్పాలి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీకేం కావాలి? నేను బిజినెస్ చేస్తున్నాను అండి. ఓకే, ఏం బిజినెస్? పెట్రోల్ బంక్. ఓకే ఓకే, నైస్. యాక్చువల్గా 2020 నుంచి ఇప్పటిదాకా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఫైనాన్షియల్ గా. చూద్దాం చూద్దాం చూద్దాం, ఫ్లోలో చూద్దాం. సో ఫైనాన్షియల్ Yeah. గ్రోత్ ఎట్లుంటుంది అనేది క్వశ్చన్. యా ఓకే, సరే. నాది ఒక జనరల్ పెట్రోల్ బంక్ క్వశ్చన్. ఇప్పుడు Yeah. మనకి పెట్రోల్ మీటర్ ఆన్ కాగానే ఫస్ట్ ఒక 20 రూపీస్ వరకు ఏమీ రాకుండా ఉంటుంది, అట్లా జరుగుతుందా? నిజమేనా? అట్లా స్కామ్ చేస్తారా? ఉంటదండి, స్కామ్ ఉంది, చేయొచ్చు. సో బాటిల్ తీసుకపోవడం బెస్టా? బాటిల్ ఫిల్ చేయకూడదు యాక్చువల్ గా. చేయరా? మీకేదో చేయరండి, యాక్చువల్ ఏదో రూల్ అలా ఉంది, బాటిల్ తో ఫిల్ చేయకూడదు అనేసి. మీకు టెస్ట్ కావాలనుకుంటే మీరు అక్కడ వాళ్ళని మెజర్ క్యాన్ అడిగితే ఇచ్చేస్తారు. ఓకే ఓకే చెక్ చేసుకునే పట్టుకోవచ్చు. ఓకే ఓకే, అది చెక్ చేసుకొని డైరెక్ట్. అది మీరు మీ దాంట్లోకి ఓకే, fill చేసేస్తారు. అట్లా డౌట్ ఉంటే అట్లా చేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. ఓకే, సూపర్ ఐడియా. రైట్. Yeah. ఓకే, సరే, చార్ట్ చెప్తాను. సో ఎట్లా ఫ్లో ఎట్లా చెప్తానంటే, ఫస్ట్ చార్ట్ ఎలా ఉందో అసలు ఫండమెంటల్స్ మనకు అర్థం కావాలి. అది ఎలా ఉందో కొంచెం గ్లిమ్స్ నేను అర్థం చేసుకుంటే 2-3 పాయింట్లు చెప్తా. దాని తర్వాత మనకు అసలు మనం అనుకున్నట్టుగా ఈవెంట్ ఫ్లో ఉంటే ఫర్దర్గా మాట్లాడొచ్చు, లేదంటే నో మీనింగ్ కాబట్టి. సో మనం అనుకున్నదిగా ఉందా లేదా చూద్దాం. ఓకే, సరే, చూస్తాను. మిథున లగ్నం, లగ్నానికి రాహు కనెక్ట్ అయ్యాడు. మిథున లగ్నమే నమ్ముతున్నాను. 6-4 తీసుకున్నాను. రాహు కూడా మార్స్ స్టార్ లో 6th లార్డ్ స్టార్ లో పడ్డాడు. ఓకే, 6th లార్డ్ ఎక్కడున్నాడు? వ్యయంలో, స్వనక్షత్రంలో ఉన్నాడు. సో ఆయనే ఆల్మోస్ట్ ఓన్ స్టార్లు ఉండే వరకు లీడ్ చేస్తాడు. లగ్నాధిపతి కూడా వ్యయంలోనే ఉన్నాడు, పర్ఫెక్ట్ గా వ్యయమే అది. తర్వాత రవి కూడా వ్యయంలో ఉన్నాడు. దీన్ని గురువు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. గురువు రెట్రో ఉన్నాడు ఆబ్వియస్లీ. సో దానికి ఏమీ కనెక్షన్స్, రాహుకేతు కనెక్షన్ ఏమీ లేదు. ఓకే, శని ఎగ్జాల్ట్ అయ్యాడు, తర్వాత డైరెక్ట్ కూడా అయిపోయాడు, దానికి రెట్రో పడింది. దాని తర్వాత ఆ స్టార్లో పుష్యమిలో మీరు పుట్టారు. తర్వాత శుక్రుడు కూడా అక్కడే పొజిట్ అయ్యాడు. ఓకే, దీనిలో ఇష్యూ ఏంటిది అనేది చెప్తాను. సో బేసికల్లీ నా ఇష్యూ ఏంటిదని కాదు, అసలు స్ట్రక్చర్ ఎట్లా ఉంది చెప్తా. సో లగ్నంలో ఉన్న రాహు మార్స్ ని ఫాలో అవుతున్నాడు. సో వేర్ మార్స్ రాహు ఇన్ ద సేమ్ నక్షత్ర, సన్ రాహు ఇన్ ద సేమ్ నక్షత్ర అనమాట. సో దానివల్ల ఏమైంది, వీటికి రెట్రోల్ ఎఫెక్ట్లు పడ్డాయి, కానీ మార్స్ సేవ్ అయ్యాడు అనమాట. తర్వాత మెర్క్యూరీ సన్ స్టార్ లో ఉన్నాడు. సన్ డిస్టర్బ్ అవడం వల్ల అది కూడా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. అంటే ఏంటంటే జనరల్ గా మీకు డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఇస్తాడు. అంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఒక్కోసారి ఎక్స్పెక్టెడ్ గా అది ఫ్రేమ్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి కన్వే అవ్వకపోవచ్చు. ఇట్లాంటిది ప్రాబ్లం ఉంది ఒకటి. రెండోది ఏంటిదనంటే ఇది సన్ రాహు కాంబినేషన్ ఏంటిది, ఒక్కోసారి హై లెవెల్ ఆఫ్ ఈగోని కూడా ఇస్తుంది. అంటే మనం చాలా డీసెంట్, కానీ ఎవడన్నా పోక్ చేస్తే మాత్రం మన డీసెన్సీ అక్కడ కనబడదు అనమాట, అట్లాంటిది చేస్తుంది. సో బికాస్ సన్ మార్స్ ఇస్ టూ అగ్రెసివ్ కాంబినేషన్స్ అనమాట. కాబట్టి 10 రూపాయలు పెట్టే దగ్గర 100 రూపాయలు పెట్టడానికి కూడా ఏ మాత్రం మనం వెనకాడని ధైర్యాన్ని ఇస్తూ ఉంటది అనమాట. అది మిస్ఫైర్ అయిందనుకో ప్రాబ్లం కదా, అట్లాంటిది చేస్తుంది. కనిపించిందా?
తర్వాత మార్స్ 6th లార్డ్ 12th లో ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే బాబు నువ్వు యుద్ధం చేయకపోతేనే గెలుస్తావు, యుద్ధం చేయాలనుకుంటేనే ఓడిపోతావు. అది కాంబినేషన్ అనమాట, విపరీత రాజ్యం. కాబట్టి ఏంటిది, మనం ఏమి గేమ్ ప్లే చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫేవర్ అవుతా ఉంటుంది. ఆ ఫేవర్ అవుతున్నప్పుడు ఇంకా బాగా అవుతుంది అని చెప్పి రాజుగారి భార్యలాగా ఏదైనా చేస్తే మాత్రం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 6th లార్డ్ స్టార్లో లగ్నం పడినప్పుడు అప్పులు కానీ, లేదనంటే ఒక్కోసారి హెల్త్ రిలేటెడ్ కానీ, ఒక్కోసారి రిలేషన్షిప్ రిలేటెడ్ కానీ ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. ఓకే, పోరాటం. శ్రీరామచంద్రుడిది కూడా 6th లార్డ్ పునర్వసు నక్షత్రం పోరాటం ఇచ్చింది కదా, అర్థమైందా? అక్కడ ఆ లగ్నానికి 6th and 9th లార్డ్ అయ్యాడు కాబట్టి, యోగ కారకుడు కాబట్టి అక్కడ ప్లస్ అయింది. మరి ఇక్కడ ఈ లగ్నానికి పాపి కదా కాబట్టి స్ట్రగుల్ తో ఇస్తుంది. అక్కడ యోగం ఉంటే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు లక్కీగా ఏంటంటే 6th లార్డ్ 12th లో ఉండి యోగ కారకుడైన శుక్రుని ఫాలో అయ్యాడు, ధనాధిపతిని ఫాలో అయ్యాడు. కాబట్టి ఏంటంటే హై లెవెల్ ఆఫ్ ఫినాన్షియల్ ఫ్లోటింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ 10 కోట్లు వచ్చాయంటే 15 కోట్లు అక్కడ రెడీగా ఉంటుంది అనమాట. ఇట్లా ముందుకి వెనక్కి వస్తుంది. ఫైనల్లీ గెయిన్ దొరుకుతుంది, గెయిన్ ఉంది, లాట్ ఆఫ్ ఫినాన్షియల్ ఫ్లో ఉంది. ఎందుకంటే శుక్రుడు అనేవాడు చాలా మంచిగా కనెక్ట్ అవ్వడం వల్ల, ద్వితీయానికి కనెక్ట్ అవ్వడం వల్ల మార్స్ అనేవాడు అద్భుతంగా పనిచేస్తాడు. ఓకే, అది పెట్రోల్ బంప్ అనండి, లేదనంటే ఒక లిక్కర్ షాప్ అనండి, ఎనీథింగ్ ఇట్ విల్ వర్క్. బట్ కాకపోతే ఇక మిగిలిన చూడాలి. కానీ సన్ గాట్ అఫ్లిక్టెడ్ అనమాట. సన్ అనేవాడు అనుకున్నంత పనిచేయట్లే, కొంచెం ఎక్సెప్షన్ వచ్చింది మార్స్ వల్ల. తర్వాత బుధుడికి పాపం ఎక్సెప్షన్ రాలేదు. ఓకే, కాబట్టి డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అదొక ఫండమెంటల్ పాయింట్. దశమాధిపతి వక్రీ, ఆయన అలానే ఉంటాడు. శని డైరెక్ట్ అవ్వడం వల్ల, రెట్రో క్యాన్సిలేషన్ రావడం వల్ల ఓకే, ఇది కొంతవరకు సేఫ్టీ ఉంది. సరే, అర్థమైంది చార్టు. సో ఇప్పుడు మనం ఒకసారి టైం ఫ్లోకి వెళ్దాం, 83కి వెళ్దాం. సో ఎప్పుడైతే భాగ్యాధిపతికి రెట్రో పడుతుందో ఒక్కోసారి ఇన్సెక్యూరిటీని ఇస్తుంది, ఒక్కోసారి స్టేబుల్. అంటే భాగ్యాధిపతి ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల కూడా చాలా మంచిది, అది కూడా వెల్త్ అవన్నీ మంచిగా ఇస్తుంది 5th లో ఉండడం వల్ల. కానీ రెట్రో మొదట్లో క్యాన్సిలేషన్ ఉంది, తర్వాత డైరెక్ట్ అయిన తర్వాత నుంచి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ హయాంలో ఒక రకంగా ఉంది, మన హయాంకి వచ్చినాక కొంచెం మారుతాయి కదా, చేంజెస్ వస్తాయి కదా. అట్లా ఒక ఏజ్ తర్వాత ఇది మారుతుంది అనమాట. మొదట్లో బాగుంటుంది, తర్వాత కొంచెం ఒక్కోసారి ఫ్లక్చుయేషన్ ఇస్తుంది. అది ఎడ్యుకేషన్ లో ఇచ్చిందా, లేదంటే వెల్త్ లో ఒకసారి అగ్రెసివ్ స్టెప్స్. కానీ మినిమం గ్యారంటీ ఉంది చార్ట్, అర్థమైందా? సో మినిమం గ్యారంటీ ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే మనం ఎక్కడ అగ్రెసివ్ వెళ్ళొద్దు అనే ఒక విషయం మీద మనకి క్లారిటీ వచ్చింది అనుకో, ఇంకొంచెం మనం మేనేజ్ చేసుకోగలుగుతాం ఎంతో కొంత. పూర్తిగా అన్ని మార్చేయలేం కానీ అట్లీస్ట్ న్యూట్రలైజ్డ్ గా ఉండడానికి ట్రై చేయొచ్చు అనమాట. సరే, ఒరిజినల్ స్ట్రక్చర్ ఇది, కానీ దీనికి మ్యాపింగ్ ఆఫ్ ది ఈవెంట్, టైం ఎట్లా క్రియేట్ అవుతుంది, సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ చేస్తుందో ఫ్లో పట్టుకొని చెప్తా ఉంటా, చూడండి. ఓకే, అవి మ్యాచ్ అయితే ఏదైనా మాట్లాడడానికి నాకు ఎలిజిబిలిటీ వస్తుంది. సరే, ఓకే, లెట్స్ గో. మొదట్లో 10th house 24 degrees అనమాట. 10th house 24 degrees అంటే ఈ 10th house తో మొదట మార్స్ కి స్క్వేర్ అవుతుంది, నాట్ గుడ్. కాబట్టి ఏంటంటే ఒకసారి చిన్నప్పుడు ఆ జ్వరపేడులో గబాలను కింద పడ్డం, 2-3 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఓకే, ఏమన్నా కనిపించాయా? ఏం లేదు, బాగుందంట. తెలియదు. ఓకే, రైట్. తగిలే. ఓకే, రైట్. ఓకే, పర్ఫెక్ట్. తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ సన్ మీద నుంచి వెళ్ళింది, ప్రోగ్రెసివ్ 10th house సన్కి స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆ 4-5 years ఉన్నప్పుడు స్టెబిలిటీ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఎక్స్పెక్టెడ్లీ సూపర్ డూపర్ అని చెప్పను అనమాట. అక్కడ కొంత ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసిన తర్వాత ముందుకు పోతుంది. ఆ 87, 88 ఛాలెంజ్ని బ్రేక్ చేయాలన్నమాట. బ్రేక్ చేస్తే ముందుకు పోతుంది. అక్కడ అది బ్రేక్ చేయలేదనుకో, ఈ సన్ రాహు వల్ల అఫ్లిక్షన్ వల్ల ఏమవుతుంది, వాళ్ళది చాలా న్యూట్రల్గా ఉంటుంది. కానీ ఇక్కడ లెక్క ఏంటంటే భాగ్యాధిపతి ఉచ్చ పొందాడు కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయగలుగుతారు. అంటే సపోర్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఎంతో కొంత దొరుకుతుంది. అసలే కాకుండా కొంత ఎక్సెప్షన్ వచ్చింది, ఎక్సెప్షన్ వల్ల మనకి బ్యాలెన్స్ దొరికేదానికి అవకాశం ఉంది. అది గుడ్ పాయింట్ అనమాట. కానీ ఈ 87, 88 దగ్గర కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, అక్కడ కొంత ఛాలెంజెస్, ట్విస్ట్లు, తర్వాతనే ప్రోగ్రెస్ అవుతుంది. ఆ ఛాలెంజ్ చెప్తా, కనిపించిందా లేదంటారా? తెలీదు. ఓకే, కూల్. ముందుకెళ్దాం, తర్వాత బ్రేక్ ఈవెన్ చెప్తా, అంటే గుడ్ పాయింట్ చెప్తా ముందుకెళ్ళినాక. 90, 91, 92 ఇవన్నీ కామన్గా వెళ్ళాయి. ఓకే, సో 94, 95 దగ్గర ప్రోగ్రెసివ్ 10th house 94, అంటే జూన్ క్యాలెండర్ తీసుకోండి. 94, 95లో చాలా మంచి ఆస్పెక్ట్ జరిగింది. సో మీకు ఒక 12-13 ఏళ్ళ వయసు ఉంటుంది. మంచి ఆస్పెక్ట్ జరగడం వల్ల మనం ప్రోగ్రెస్ చెప్పాలన్నమాట. ప్రోగ్రెసివ్ మార్స్ కూడా సాటర్న్ ట్రైన్ ఇచ్చాడు, రెట్రోగ్రేషన్ క్యాన్సిల్ వచ్చింది, 10th house మెర్క్యూరీకి స్ట్రైన్ ఇచ్చింది. ఇవన్నీ చాలా బాగున్నాయి కాబట్టి మనం ఇక్కడ ఒక 6-7 ఏళ్ళు ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. 95కి మీకు శని దశ జరుగుతూ ఉన్నది. శనిలో గురు లాస్ట్ చిద్రదశలో ఉన్నాడు అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్ అనమాట. ఓకే, శని లాస్ట్ మనకి గుడ్ రిజల్ట్. ఇక్కడ
బిజినెస్ వర్క్ ఫైనాన్స్ ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్ జరగాలి. సో ఆ 95 దగ్గర 94 దగ్గర 96 మధ్యలో జరిగింది. హాస్టల్ నుంచి ఇంటికి షిఫ్ట్ అయ్యామండి అంతే. హాస్టల్ కి మీరు షిఫ్ట్ అయ్యారు. హాస్టల్ నుంచి ఇంటికి షిఫ్ట్ హాస్టల్ నుంచి ఇంటికి షిఫ్ట్ అయ్యారు. గుడ్. ఓకే, పేరెంట్స్ తో ఉండడానికి అవకాశం వచ్చింది. అది కాకుండా ఫాదర్ కి ఫ్యామిలీలో కూడా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ప్రోగ్రెస్ వచ్చినట్టు కనిపించిందా లేదంటారా? ఉందండి. ఓకే, ఎందుకంటే బ్యాడ్ ఆస్పెక్ట్స్ ప్రోగ్రెస్ మెర్క్యూరీ కూడా 10th house స్క్వేర్ దాటేసాడు అనమాట. ఓకే, న్యూ హౌస్ కట్టుకున్నాము, షిఫ్ట్ అయిపోయాం. ఓకే, వెరీ గుడ్. అంటే బాగుంది అన్నట్టు కదా సిచ్యువేషన్. అదే. ఓకే, 97 ఇక దాదాపు 3 ఏళ్ళు వెళ్తుంది. తర్వాత 97 10th house ట్రైన్ జూపిటర్ రెట్రోగ్రేట్. ఇక అలా వెళ్తుంది అంతే. ఇక మరీ గ్రేట్ గా చెప్పను. ఇక ఏదైతే సెటిల్ అయిందో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అలా నడుస్తుందని చెప్తా, గ్రేట్ గా చెప్పను. ఓకే, 97 98 99 అంతే. ఇక మళ్ళీ 2000 దగ్గర ప్రాబ్లీ మీ ఏజ్ 17 18 ఉంది, మేబీ ఇంటర్ అయ్యి బీటెక్ స్టార్టింగ్ అట్లా చూసుకోండి. అక్కడ యురేనస్ తో ట్రైన్ జరుగుతుంది. ఇది మంచి ఆస్పెక్ట్ కాదు. మంచి ఆస్పెక్ట్ కాదన్నప్పుడు ఏమవుతుంది, చదువు అనుకున్నట్టుగా, ఎందుకంటే గురు బుధుడు ఇద్దరు పోయారు. ఓకే, చదువులో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేదంటే చదువు అవ్వట్లేదా, ఏదైనా బిజినెస్ చేద్దాం అనిపిస్తుందా, ఏదో జరుగుతూ ఉంటది అనమాట. పనిచేసి కొంచెం డల్ అయింది. 2000 దగ్గర డల్ అయింది, అనుకున్నంత పర్ఫామ్ చేయలేకపోయారు. అంతేనా? అంతే. ఓకే, అంటే డివేట్ అయినట్టేనా? అంతే, ఇంటర్మీడియట్ అప్పుడు నేను కొంచెం ఇది అయిపోయాను. అక్కడి నుంచి ఫోకస్ లేదు, హై లెవెల్ ఫోకస్ లేదండి. ఇంకా స్టడీస్ గురించి అంత ఫోకస్ చేయలేదు, ఇక వేరే యాక్టివిటీకి అర్థమైంది. సో అది 10th house ట్రైన్ యురేనస్ తో వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఇక ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫన్ అవ్వచ్చు, మనం డైవర్ట్ అవుతాం. ఓకే, తర్వాత నెక్స్ట్ తర్వాత ఇక ఇప్పటి నుంచి ఏంటంటే మ్యాటర్, ఇప్పుడు కెరియర్ లో మీరు సెటిల్ కావడానికి లేట్ అవ్వడానికి ఏమేం జరగాలో అన్ని చక్కగా జరుగుతూ ఉంటాయి అనమాట. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఓకే, సో ఇక మీరు చెప్తాను, మళ్ళీ అవకాశం వచ్చే వరకు అది అంతే వెళ్తుంది. వస్తుంది 2002 2003 ఇవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తా, గ్రేట్ గా చెప్పను. ఓకే, 4 కూడా చెప్పను. ఇదిగో 5 6 దగ్గర ప్రోగ్రెసివ్ వీనస్ సాట్రానికి సెక్స్టైల్ ఇచ్చాడు. అంతా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ డిస్టర్బెన్స్ అంటే ఒకసారి లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేదంటే డైవర్షన్ కంప్లీట్లీ చదువు మానేయడం అవ్వచ్చు, లేదంటే ఏదో ఒకటి. అర్థమైందా? అక్కడ దాకా చాలా బ్యాలెన్స్ అయింది. మీరు చూడండి 10th house ట్రైన్ వీనస్ వచ్చినప్పుడు కూడా మీకు మంచిగా వర్కౌట్ అయింది. అంటే వర్క్ బిజినెస్ ఆపర్చునిటీ చేసినా కూడా 3 4 ఇవన్నీ బాగుంటాయి. కానీ ఇక్కడ దెబ్బ కొడుతుంది అనమాట. ఈ వీనస్ 2006 ఆ మూమెంట్ లో సెక్స్టైల్ ఇస్తుంది అనమాట. ఓకే, అక్కడ మదర్ హెల్త్ ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి మేనేజ్ చేసిందా, పనిచేసిందా? నా పెట్ అప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది. సారీ, రిపీట్ చేయండి. కుక్కని పెంచుకునేవాడిని. ఏం చేసేవాడు? నేను కుక్కని పెంచుకునేవాడిని. మా పెట్ డాగ్. ఓకే, నేను 3 years బాగా సఫర్ అయ్యాను. దాన్ని చూసుకోవడం వల్ల ఎడ్యుకేషన్ కూడా కొంచెం. ఒక్క సెకండ్ మళ్ళీ సారీ, ఇంటర్నెట్ బ్రేక్ అవడం వల్ల పూర్తిగా క్లారిటీగా రాలేదు. మీకు వేరే కాల్ రావడం ఏదైనా అవ్వచ్చు. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా ప్లీజ్? ఏంటి నా పెడ్డాగ్ చూసుకోవడానికి ఎడ్యుకేషన్ అంతా కొంచెం బ్యాక్ డ్రాప్ చేసుకున్నాను. పెడ్డాగ్ కోసం అక్కడ అది చేయాల్సి వచ్చింది. చనిపోవడము అది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. ఓకే, అంత ఇంపాక్టెడ్ 1-2 years ఇంపాక్ట్ అయిందా? చాలా అండి, అసలు చెప్పలేనంత పని చేసిందా? డిప్రెస్కి అయిపోయాను కూడా. డిప్రెషన్కి వెళ్ళారు? ఓకే, 13 years ట్రావెల్ చేశాము. ఓకే, అర్థమైంది. దానివల్ల 2 years పట్టిందండి బయటికి రావడానికి. అర్థమైంది. సో బేసికల్లీ 6th house ఒకసారి యానిమల్స్ గురించి చెప్తుంది, అట్లా కూడా పనిచేస్తాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ దాని తర్వాత మీకు ఒక అవకాశం వస్తుంది. 7 8 ఇది అంతా పెద్ద గ్రేట్ ఏం కాదు కానీ 8 తర్వాత 9 ఆ మూమెంట్ చూడండి. 9 దగ్గర ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చింది, మంచి డేటా పాయింట్ వచ్చింది, మీకు అవకాశం రావాలి. సో మనం చాలా సిగ్నిఫై చేయబోతున్నాం అనమాట. 1 second. 9 దగ్గర మీకు గురు భుక్తి జరుగుతుంది. గురుకి రెట్రో ఉంది కదా, ఇప్పుడు క్యాన్సిలేషన్ రాలేదు కదా. ఇక మీకు ప్రొఫెషన్ లో ఇక మీరు సెటిల్ అవ్వాలన్నమాట. సెటిల్ కావడానికి ఏది కావాలి, బిజినెస్ అవ్వాలా లేదంటే ఇంకోటి అవ్వాలా, ఏది కావాలంటే మీకు అది ఇవ్వాలి. దానిలో ఫాస్ట్ గా 2008-9 సైకిల్లో మీరు పైకి లేవాలన్నమాట. లేవాలంటే మీకు ఏదో ఒక ఆపర్చునిటీ రావాలి, గుడ్ ఆపర్చునిటీ. ఇంప్రూవ్మెంట్ చెప్తా, పనిచేసిందా? నా లైఫ్ గ్రోత్ అక్కడ నుంచి స్టార్ట్. ఇంపార్టెంట్ గ్రోత్ వచ్చింది, స్టెబిలిటీ వస్తుంది అనమాట. అర్థమైందా? ఇక ఇది మీకు మోస్ట్లీ ఉంటుంది ఏదైతే అది.
ఏంటి ఇదే పెట్రోల్ పంపా లేదంటే ఉద్యోగం ఇది? లేదు, పెట్రోల్ బంక్ ఓ ఓకే ఓకే, అయితే మీకు సేఫ్టీ దొరికింది, అర్థమైందా? మీకు రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ సాటిస్ఫాక్షన్ వస్తుంది, నేను కూడా చేయగలుగుతాను, నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతాను లైఫ్ లో. 2007 8 ఆ టైంలో నేను ఫాదర్ కొంచెం యాక్సిడెంట్ అవ్వడం నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఓకే ఓకే రైట్. సో నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. అప్పటి నుంచి నేను కొంచెం బిజినెస్ సెట్ అయ్యా. ఎస్ ఎస్, 8-9 మధ్యలో మీకు ట్రాన్స్ఫర్మేషన్ లేసింది, ఇక్కడ నుంచి వెళ్తుంది మీకు. ఓకే, సో ఇక కంటిన్యూ ఒక కొన్నేళ్ళు చెప్తాను. ఓకే, ఒక 7-8 ఏళ్ళు ఈజీగా. సో 10, 11, 12, తర్వాత 13 ఏమీ అసలు ఏం లేదు. ఆల్ గుడ్ ఆల్ గుడ్. సో ఇక్కడ కూడా 13 కూడా ఓకే. ఇక 13 తర్వాత నుంచి ఇన్వెస్ట్మెంట్ పెంచాలని అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ప్రాబ్లం రాబోతుంది. 15 దగ్గర ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఎక్స్టైల్ నెటల్స్ అని జరుగుతుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఆస్పెక్ట్. ఓకే, మంచిది కాదు. సో 15లో ఒకసారి ఫాదర్ హెల్త్ కానీ, లేదంటే ఒకసారి మనం ఇది చెప్పా కదా మనకి అదే ఈగో వైఫై అని, ఆ ఈగో వైఫై ఎవడన్నా టచ్ చేస్తే మనం వాడికన్నా పది చేద్దాం ఇంకోటి ఏదో చేద్దాం అని అనిపించింది అనుకో. సో మనం గ్రీడ్ కానీ ఎక్స్పెక్టేషన్ కానీ ఒక స్టెప్ తీసుకున్నాం అనుకో, చాలా రిస్క్ లో 40% ఈజీగా రిస్క్ లో పడిపోద్ది అనమాట. 2010 నా లైఫ్ టర్న్ అయిందా అయ్యారు స్పాయిల్ చేసిందా? ఇప్పటికీ ఆ సఫర్ ఫేస్ చేస్తుంది. అది రికవరీ చేయడానికే మనకి పడుతుంది. ఇప్పుడు దానికి అందుకునే ఆస్పెక్ట్ రాకపోతే ఇప్పుడు దీన్ని పూడ్చుకోవడానికే టైం పడతా ఉంటది అనమాట. ఇప్పుడు 100 రూపాయలు మనకు వస్తున్నాయి అంటే ఒక 60 రూపాయలు అటు కట్టుకుంటా కూర్చోవాలిగా, అర్థమైందా? సో మనం పూర్తి ప్రాఫిట్ ని ఎంజాయ్ చేయలేకపోతా ఉంటాం అనమాట బికాస్ ఆఫ్ దిస్. సో ఏం చేశారు మీరు? ఆ స్టెప్ ఏం చేశారు? ఫైర్ ఎలిమెంట్ మా ఫ్రెండ్ తో ఇన్వెస్ట్ చేశానండి. ఓకే ఓకే, ఫ్రెండ్ తో ఇన్వెస్ట్ చేశారు. 3 crores వరకు మనం ఇన్వెస్ట్ చేశాము. 3 crores ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఏంటిది అది బిజినెస్ ఏంటిది? కాంట్రాక్ట్ అండి, రైల్వే కాంట్రాక్ట్స్ చేస్తాము. ఓకే ఓకే, మనం గవర్నమెంట్ గురించి మనం నీటి చెప్పాం, మళ్ళీ పోయి రైల్వే కాంట్రాక్ట్ లో మనం ఇన్వాల్వ్ అయ్యామా? ఆ 3 crores తీసుకొని జంప్ అండి. ఓహో ఓకే ఓకే ఓకే, డైరెక్ట్లీ జంప్. సరేలే, తర్వాత ఇక మళ్ళీ అవకాశం కోసం ఇప్పుడు అంతా మనము హ్యాపీ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఇక. 2016, 17, 18 2016 జస్ట్ స్టెప్ ఇన్ అండి. ఇక అంతే ఇక ఇక్కడ ఇప్పుడు పెద్ద దెబ్బ. ఒక సంతోషం ఏంటంటే మనకు ఆ పెట్రోల్ పంప్ అండగా నిలిచినట్టు అర్థమైంది, ఇవన్నీ కట్టుకోవడానికి. అంతే మించి ఇంకేం ఉండదు. సో ఇప్పుడు అవన్నీ తీర్చడానికి ఈయన బెస్ట్ ఫ్రెండ్ పెట్రోల్ పంప్. ఓకే, సో 16, 17 ఇదంతా ఏం ఉండదు, గ్రోత్ ఉండదు అనమాట. కానీ అది మంచిగా వచ్చింది కాబట్టి అది డ్యామేజ్ చేయలేదు, అది అదృష్టం, అర్థమైందా? అది మంచి టైంలో స్టార్ట్ కాకపోతే అది కూడా ఉండేది కాదు. ఓకే, సో అది మనకి బ్యాకప్ అనమాట, ఫర్ ఎవర్ బ్యాకప్ అది. ఓకే, సో ఇక 17, 18 ఏముంది, ఏమీ లేదు. సెల్ఫ్ ఎఫర్ట్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 12 degrees, ప్రోగ్రెసివ్ వీనస్. ఎస్, మీకు 2018లో ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ కి స్క్వేర్ అయ్యాడు. ఇది రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్. ఓకే, ఎమోషనల్లీ డిస్టర్బెన్స్ ఇచ్చిన మీకు ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు పెట్రోల్ పంప్ కదా, సో పెట్రోల్ పంప్ లో ఇంకో వింగ్ పెట్టుకున్నారా, లేదంటే వేరే ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ద్వారా ఉన్న క్రెడిట్ ని సెటిల్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్ళడానికి ఒక స్కోప్, ఒక హోప్ దొరుకుతుంది కదా. అది 18, 19లో కొంచెం స్కోప్ దొరికింది అనమాట. కనిపించిందా? ఏం రా, బిజినెస్ కొంచెం రైజ్ అయింది, కొంచెం అదే డెవలప్ అయింది అంతేనా? అదే కొంచెం డెవలప్ అయింది. ఓకే రైట్ రైట్ రైట్, ఏదో ఒక రకంగా మీకు అడ్జస్ట్ అయ్యి ముందుకు పోవాలి. సో 20 మళ్ళీ వస్తుంది, మళ్ళీ అవకాశం కోసం చూద్దాం. ఇప్పుడు అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్, మళ్ళీ కూడా ఒక దెబ్బ ఉంది, ప్రోగ్రెస్ ఉంది, రెండు చెప్తానే. 21, 22 సెల్ఫ్ ఎఫర్ట్, నో మిరాక్యులస్ ఆస్పెక్ట్. 22, 23 కూడా అంతే. ఇదిగో 23, 24లో సరదాగా మళ్ళీ ఏమైనా చేస్తే మళ్ళీ ప్రాబ్లం అనమాట. ఓకే, సో 23, 24 దగ్గర మళ్ళీ ఏదన్నా ఇప్పుడు వీటిని సార్ట్ చేయడానికి మళ్ళీ స్టెప్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయింది అనమాట. కనిపించిందా? ఏం లేదు, అంత బాగుందంటారా? మళ్ళీ అదే స్ట్రగుల్ ఫేస్ చేస్తాను. మళ్ళీ ఏమన్నా స్టెప్ తీసుకున్నారా? డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఇన్వెస్ట్ చేశాను. ఎవరి దగ్గర? పెట్రోల్ బంక్ లోనా? పెట్రోల్ బంక్ లోనే. ఓకే, ఎక్స్పాన్షన్ మిస్ఫైర్ అయిందా? డిలే అయిపోయింది, మిస్ఫైర్ అయిపోయింది. అంటే మనకి ఏం రాదా, లేదంటే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా? అంతే, పోస్ట్ పోన్ అయిందంటే. ఓకే, పోస్ట్ పోన్ ట్రబుల్ ఇచ్చింది అంతే. ఎందుకంటే ఇక్కడ ఒకటి ప్రోగ్రెసివ్ మార్క్స్ కూడా ఆపుతున్నాడు అనమాట, అందుకే మనకి ఈ ఛాన్స్ అనమాట, లేదంటే ఇది ఇచ్చేది కాదు. 1 week లో ఇస్తామన్నది మంత్స్ పట్టడము, అలా డిలే అయిపోయింది. ఓకే, 25లో మళ్ళీ మీ పెట్రోల్ పంప్ అయితే పెట్రోల్ పంప్ ఏదైతే అది కొంచెం పికప్ అవుతుంది. ప్రోగ్రెసివ్ మార్క్స్ 10,000 ట్రైన్ ఇచ్చాడు. ఇట్స్ బీన్ డీసెంట్ ఆస్పెక్ట్ అనమాట. మీకు ఏదో రకమైన అవకాశం, ప్రోగ్రెస్ బాగుంటుంది. ప్రజెంట్ బాగుంది, ఒక 6-7 ఏళ్ళు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే,
చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాము. సరే గాని మాకు ఎంతవరకు ఇస్తారు? 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 2, 3, 8 ఎన్ని వచ్చాయి మాకు ఇప్పుడు దాకా? 10 out of 10 ఖచ్చితంగా చెప్పాను. 10కి 10 వేసుకోనా? Yeah. ఓకే, రైట్. సో మ్యాచ్ అయింది. బర్త్డే మనం తీసుకుంది కరెక్ట్, మిథున లగ్నం Yeah, కరెక్ట్ yeah. కాబట్టి మ్యాచ్ అయింది. చెప్పండి ఇప్పుడు ఏం చెప్పాలి నేను? 2020 నుంచి ఇప్పటికి స్ట్రగుల్ అవుతున్నాను. అవును, ఏంటంటే ఇప్పుడు మొన్న స్టెప్ దగ్గర కొంచెం స్ట్రగుల్ అయింది మీకు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు 25 బాగుందన్నమాట. బాగుందంటే బేసికల్లీ మీకు మిస్టేక్ ఆఫ్ డెసిషన్ మీకు ఉంది కాబట్టి మీరు అగ్రెసివ్ గా చేయాలని ఉంటుంది. మరి అర్థమైందా? అగ్రెసివ్ గా చేయాలన్నప్పుడు మీరు రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుని వెళ్లాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి. అర్థమైందా? నాకు 10 రూపాయలు పోయినా పర్వాలేదు, సో నాకేమీ కాదు అనుకుంటేనే మీరు వెళ్ళాలి. లేదు నాకు 10కి 100 వచ్చేస్తాయని వెళ్తే మాత్రం బోర్లా కొట్టడమే ఉంటుంది అనమాట. దానిలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. హలో, యా. సో మీరు అగ్రెసివ్ స్టెప్ తీసుకోవడానికి లేదంటున్నా జనరల్ గా. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? ఇప్పుడు ఎంత ఉంది పెండింగ్? ఇప్పుడు ఆ 3 crores ఎంతవరకు తీరినాయి? వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, ఇప్పుడు బాగుంది. యా, ఇప్పుడు ఎంతవరకు తీరాయి? ఎంత ఉన్నాయి ఇంకా? ఇంకా లేదండి, రికవరీ అయితే అవ్వలేదు, కానీ కేసు నడుస్తోందండి. ఎంక్వైరీలు అవన్నీ జరుగుతున్నాయి. ఓ, కేసు నడుస్తుందా? కేసు ఓకే. మీరు ఇండివిజువల్ గా తీర్చుకోవట్లేదా మరి? ఇంకా నేను కడుతున్నాను, నేను పే చేసుకుంటూ వస్తున్నాను. ఎంత పే చేశారు? ఇంకెంత పెండింగ్ ఉంది? ఏం చేస్తున్నాను, పే చేస్తున్నాను. ఇప్పుడు నేను 10 పే చేస్తే 12 వచ్చి నెత్తిన పడుతుంది. అంటే మనం అది క్లియర్ అవ్వట్లేదు. క్లియర్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేస్తున్నాడు, క్లియర్ అవ్వట్లేదు. ఎంత పర్సెంటేజ్ అయింది ఇప్పటిదాకా? క్లియర్ అవ్వట్లేదండి. అదే అంటే 10% క్లియర్ చేస్తే 12% మళ్ళీ పెరిగిపోతుంది. ఓకే. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇంట్రెస్టే ఉంటది. అదే అర్థమైంది. ఓకే, ఆల్ రైట్. సరే, ఇక యాక్చువల్గా అది క్లియర్ అవుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను. ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ ఆస్పెక్ట్లో ఫామ్ అయింది అది. అర్థమైందా? ఓకే. దాన్ని క్లియర్ అవుతుందని చెప్పేదానికి ఏం లేదు. ఓకే, మీరు సిగ్నల్ జంప్ కేసు ఫైన్ కట్టాల్సిందే అనమాట. కాకపోతే ఇక ఏదో దైవానుగ్రహం వల్ల కొంత పర్సంటేజ్ ఆఫర్ లాగా కొంత వేవ్ ఆఫ్ చేయడం, బ్యాంక్తో మాట్లాడుకొని మీరు ఆఫ్లైన్ సెటిల్మెంట్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోవాలి తప్ప అది పూర్తిగా ఈజీగా అయిపోద్దని చెప్పలే. అయితే ఇక మెడికల్ మిరాకిల్ లాగా ఆస్ట్రాలజికల్ మిరాకిల్ అది. అర్థమైందా? అంటే ఎప్పటికీ అవ్వదండి అదే అయ్యేది కాదనమాట. దాన్ని మీరు ఏదో ఒక రకంగా చీట్ కోడ్ చేయాల్సిందే అనమాట. డైరెక్ట్ గా అవుతుందని మనం చెప్పలేం. ఓకే, మళ్ళీ మీరు సేవ్ చేసుకోవాలంటే దానికి లీగల్ ప్రొసీజర్తో దానిలో ఏం చేస్తారు, ఏమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎట్లా మనం చేయొచ్చు. ఎందుకంటే మనం తిన్నది కాదు కదా, వేరే వాళ్ళు చీట్ చేసింది కదా. సో కాబట్టి దానికి ఏ విధంగా చేయాలనే దానికి మనం షార్టెస్ట్ వేలో దాన్ని ఆలోచించాలి. ఓకే, రైట్. అదే ప్రొటెక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలి. సో మనం చేయలేని దాన్ని ఇంత పర్సంటేజ్ చేస్తాం మేము. 10%, 20%, 30% కమిట్ అవుతాం, కానీ 100% కమిట్ కాలేము. ఎందుకంటే అది చేసింది మనం కాదనేది లీగల్ గా కన్వే చేసి మనం సపోర్ట్ తీసుకొని క్లారిటీ చేసుకొని ఫినిష్ చేసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఎవ్రీడే నిద్రపోనియదు కదా, ఎవ్రీడే ప్రతి రాత్రి అదే కదా వర్రీ. రైట్. సో నేను కొంచెం ముందుకు చెప్తాను, సో మనకు అర్థమవుతుంది. ఓకే, 26. సో ఇప్పుడైతే మీరు పీస్ఫుల్ గా ఉండడానికి పీస్ఫుల్ గానే ఉంది చార్ట్. ఓకే, అంత పెద్ద భయంకరంగా ఏం లేదు. అది చేసుకుంటే కూడా ఇప్పుడే చేసుకోవాలి. అర్థమైందా? ఈ సంవత్సరంలో చేసుకోవాలన్నమాట. 25 జూన్, 26 జూన్, 27 వరకు ఆస్పెక్ట్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు చేసుకోవాలన్నమాట. ఓకే, ఎప్పుడో చేస్తానంటే కూడా అది అవ్వదు మళ్ళీ. ఓకే, లెట్స్ సి. ఇప్పుడు 27 వరకు. సో కంటిన్యూ సేమ్ ద వర్క్, సేమ్ ది ఫ్లో, అంత బానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. వీనస్ దశ జరుగుతూ ఉన్నది. వీనస్ స్టార్ లో ఎవరు లేరు. వీనస్ స్టార్ లో 5th లో ఉన్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు, డిస్టర్బ్ అయ్యాడు, బట్ స్టిల్ నడుస్తుంది అనమాట. బికాస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ వల్ల నడుస్తుంది. ఓకే, సో 27, 28, 29 ఇవన్నీ ఉంటాయి. 30 వరకు కూడా పోతుంది. ఇదిగో 31 దగ్గర మళ్ళీ ఒక ట్రిగర్ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఏమైందనంటే మీరు ఈ లోన్లు ఇవన్నీ క్లియర్ చేయలేదనుకో, అప్పటికి మీకు మంచిగా లాక్ చేస్తుంది మిమ్మల్ని. అర్థమైందా? సో కాబట్టి వీ హ్యావ్ టు క్లియర్ బిఫోర్ దట్ ఓన్లీ. ఇప్పుడే క్లియర్ చేసుకోవాలి. మంచి ఆస్పెక్టే ఉన్నప్పుడు క్లియర్ చేసుకోకపోతే ఇంకా డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మనం ఆ గొయ్యిలో పడిపోతాం అనమాట. అర్థమైందా?
మనం గొయ్యే కదా, మనం పక్క నుంచి పోదాం అనుకుంటాం, ఒక మూమెంట్ లో ఆ గొయ్యిలోనే అడుగు పెట్టాల్సి వస్తుంది అనమాట సిచ్యువేషన్. ఓకే అందుకే మంచి ఆస్పెక్ట్ లో నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని క్లియర్ చేసుకుంటే తర్వాత మనకి సఫర్ లేకుండా ఉంటుంది. అప్పుడు వచ్చే సఫరింగ్ అప్పుడు హ్యాండిల్ చేయొచ్చు. ఓకే 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 ఓకే. సో వేర్ మనము 2031 దగ్గర ట్రిగర్ పాయింట్ చెప్తున్నాము. సో మనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేయాలి, 48-49 ఇయర్స్ వచ్చినా ఇప్పుడే అగ్రెసివ్ స్టెప్ తీసుకోవాలన్నారు అనుకో, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, మీరు అగ్రెసివ్ స్టెప్ తీసుకోకపోతేనే మీకు డీసెంట్ గా పోతా ఉంటుంది, తీసుకుంటే స్పాయిల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే అది మీరు డబ్బులతో వెలగట్టలేని విషయం అనమాట నేను చెప్పేది. ఓకే, ఓకే తర్వాత 32-33 ఇక అది ఓవర్కమ్ చేసింది అనుకో, ఇక మళ్ళీ న్యూట్రల్ గా ముందు పోతూ ఉంటుంది అనమాట. ఓకే, పెద్ద ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, మళ్ళీ Okay. వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళీ ఆస్పెక్ట్ 10th హౌస్ తో పడాలి కదా, ప్రోగ్రెసివ్ 10th హౌస్ తో. మళ్ళీ ఇప్పుడు అప్పుడే ఆస్పెక్ట్స్ ఏమీ లేవు అంటే ఇక ఆల్రెడీ మీకు 50 ఇయర్స్. ఓకే, తర్వాత వీనస్ అయిపోతాడు, వీనస్ ఇక సాగుతాడులే, అలా నడిపిస్తాడు. ఓకే, అమ్మయ్య వీనస్ అయితే రెట్రో అయ్యాడు, వీనస్ ఓన్ స్టార్ లో రెట్రో అయ్యాడు, అప్పుడు కూడా సన్ ఫలితాన్ని ఇస్తాడు, సన్ డిస్టర్బ్ అయ్యాడు. అరే సరే ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ దాటినాకనే అయ్యింది. సన్ 18 degrees, నో ఆస్పెక్ట్. 36-37 ఏమీ లేదు, నార్మల్గా నడుస్తుంది అనమాట చార్ట్. అంటే ఏది ఉందో అలా పోతూ ఉంటుంది అనమాట, అంతే. ఓకే, 38-40-41 దాదాపుగా ప్రోగ్రెసివ్ 10th హౌస్ 26, ప్రోగ్రెసివ్ మార్స్ ఏమీ ఆస్పెక్ట్స్ లేవు, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మళ్ళీ చాలా న్యూట్రల్గా వెళ్ళింది చార్ట్, అర్థమైందా? 40 తర్వాత 15 ఏళ్ళ తర్వాత హెల్త్ ప్రాస్పెక్టివ్సే మనం చూసుకోవాలి. సరే, నాకు అర్థమైంది. విషయం ఏంటంటే మీకు అంతకుముందు చేసుకున్న మిస్టేక్ కవర్ చేసుకోవడానికి ఇప్పుడే అవకాశం వస్తూ ఉంది. ఓకేనా, ఇప్పుడే మీరు ఏదైనా సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడికి పోయి ముందు చేసుకుంటా అంటే వీనస్ దశ అయితే నడుస్తుంది యావరేజ్. నేను ఒక 65-70 మార్క్స్ ఇస్తాను అనమాట, సూపర్ డూపర్ యోగకారకుడు ఇచ్చేస్తాడు అని చెప్పను అనమాట. కానీ మీ పెట్రోల్ పంప్ కంటిన్యూ అవుతుంది, అర్థమైందా? మినిమం గ్యారంటీ చెప్పే కదా, అది ఆ రెవెన్యూ సోర్స్ వస్తుంది. కానీ దీన్ని ఒకదాన్ని మీరు సాల్వ్ చేసుకోవడం ఈ అవకాశం ఉంది అనుకోండి, అలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట చాలా రోజులు. ఓకే, ఎందుకంటే ఆస్పెక్ట్స్, క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఒక్కటే 2031-32 దగ్గర చెప్పాం కదా, అక్కడ మీరు స్టెప్ తీసుకోకుండా మీరు అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయితే నడుస్తుంది. కాంప్రమైజ్ కాలేదనుకో మళ్ళీ కొత్తదాన్ని నెత్తి మీద వస్తుంది, అది విషయం. ఓకేనా, కొత్తగా వెళ్ళొద్దు అంటారు. కొత్తగా వెళ్ళొద్దు, ఇప్పుడు ఉన్నదాన్ని సాల్వ్ చేసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు లేయండి, సో నాకు ఆల్రెడీ ఒక సమస్య ఉంటే ఆ 100ని దాన్ని తీర్చుకోవడానికి వాడుకోవాలి. అట్టకాకుండా ఆ 100ని ఆ మైనస్ నట్టనే పెట్టి ఈ 100ని ఇంకో దానిలో ఇన్వెస్ట్ చేస్తా, 200 అవుతాయి కదా, అప్పుడు ఈ 100ని సెట్ చేయొచ్చు కదా అని అనుకున్నాం అనుకో, మొత్తానికి అసలుకే మోసం వస్తుంది. ఎందుకంటే మీ దానిలో అగ్రెసివ్ స్టెప్ మేకింగ్ ఉంది, అర్థమైందా? మీరు ఎనలేని ధైర్యవంతులు. ఓకే, సో అది ఆ ఫైర్ ఏంటో మీకే తెలుసు, మీ సంగతి. రిస్క్ కి మనం వెనకాడము, ఆ రిస్క్ లో ఇప్పుడు నేను ఒక 500 స్పీడ్ లో బైక్ మీద వెళ్దాం అనుకుంటున్నా, నాకు మెజరింగ్ తెలియకపోతే నా మిస్ఫైర్ అవుతుంది కదా, అట్లా. సో ఇక్కడ మేకింగ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనేది అయితే మీరు టూ మచ్ గా నమ్మేస్తారు, లేదంటే అసలే నమ్మరు అనమాట, అది సమస్య. అర్థమైందా? అసలు మనోడు అసలు ఎవరిని నమ్మడు కదా, అట్టెట్టి ఇరుక్కున్నాడు అన్నట్టే ఉంటది. అది నన్ను నేను చూసుకుంటున్నాను మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ అండి. సో ఏదో ఇక చెప్పి కొంచెం చెప్పిందే చెప్తున్నానేమో కానీ బట్ మీరు చెప్తుంటే నాదంతా నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నట్టు, అంటే రియలే కదా ఇదంతా. కరెక్ట్. అంటే ఇక అక్కడ ఉన్నదానికి ఆ టైం ట్రిగర్ అవుతా ఉంటాయి. సో ఇప్పుడైతే బాగానే ఉన్నది, సంతోషకరమైన విషయము. ఓకే, సో ఉన్నదాన్ని క్లియర్ చేసుకొని మనం ముందుకు పోతే ఒక 31-32 దగ్గర అక్కడ ఒక చిన్న అలా అందరితో పాటు మనం అది దాటి మనం ముందుకు పోతే అలా ప్రశాంతంగా పోతా ఉంటది. అంటే ఓవర్ స్మార్ట్ గా చేయకపోతే చాలు, సింపుల్ గా మెజర్డ్ గా చేసుకుంటూ వెళ్తే వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సో హ్యాపీ విత్ ద రీడింగ్. ఏంటంటే ఫైనల్ గా నా ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్న విషయాలన్నింటినీ సెటిల్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి 1-2 years సపోర్ట్ చేస్తుంది, అర్థమైందా? దాంతో అలా మీరు కంటిన్యూ కావాలి. ఇదిగో ఈ సిచ్యువేషన్ లో నేను ఉన్నాను, ఓకే ఇది నాకు ఇక్కడ ప్రాఫిట్ ఇంత, లాస్ ఇంత, దీన్ని ఇట్లా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ నెక్స్ట్ 2 years లోనే మీకు ఏ ప్లాన్ అయితే సెట్ అవుతుందో అది అంతే. ఇక అది నెక్స్ట్ 20 ఏళ్ల వరకు అట్లా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఎంత వరకు ఏవేవి సాల్వ్ అవ్వాలో అవి ఇప్పుడే సాల్వ్ అవుతాయి, అది నా ప్రిడిక్షన్.
ఓకే ఓకే. అర్థమైందా? యా అర్థమైందండి. ఓకే. నమస్తే. యా థ్యాంక్ యూ.